నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాకు నెక్ సర్జరీ అయింది, అలాగే స్పైన్ ప్రాబ్లం కూడా ఉంది. 4 సంవత్సరాల నుంచి నిద్ర రావడం లేదు, దానికి సొల్యూషన్ చెప్పండి అని మన వ్యూవర్ తులసి గారు కామెంట్ చేశారు. తులసి గారు, మీ కామెంట్ మా వరకు రీచ్ అయ్యింది. మీరు నిశ్చింతగా ఉండండి, మీ సమస్యకు ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. మొదటగా స్పైన్ సమస్య వల్ల మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అనే కారణాలను చూద్దాం. ఆ తర్వాత సొల్యూషన్ ఏమిటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్పైన్ సమస్యలు ఉన్నవారు తరచుగా నొప్పి, అసౌకర్యం మరియు నరాల సంబంధిత సమస్యల కారణంగా నిద్రలేమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. హెర్నియేటెడ్ డిస్కులు, స్పైనల్ స్టినోసిస్ మరియు డీజనరేటివ్ డిస్క్ వ్యాధి వంటి వ్యాధులు దీర్ఘకాలిక నొప్పిని కలిగిస్తాయి. దీనివల్ల సౌకర్యవంతమైన నిద్ర రావడం కష్టమవుతుంది. అలాగే వెన్నెముకపై ఒత్తిడి పెరగడం వల్ల పడుకున్నప్పుడు నొప్పి తీవ్రతరం అవుతుంది. దీనివల్ల సడన్గా మెలకువ రావడం, నిద్ర యొక్క నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా స్పైన్ సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకించి వీపు, కాళ్ళు లేదా చేతుల్లో టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి కూడా మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఇవే కాకుండా మరికొంతమందిలో ఇన్ఫ్లమేషన్ కారణంగా స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇకపోతే పువర్ పోస్చర్ లేదా సరైన మ్యాట్రస్ లేకపోవడం కారణంగా పువర్ స్పైన్ అలైన్మెంట్ మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నడుముపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నిద్ర లేకపోవడం, మజిల్ స్టిఫ్నెస్ పెరుగుతుంది. ఈ కారణాలన్నీ మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. వీటిలో ఖచ్చితమైన కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే డయాగ్నోసిస్ చేయడం ముఖ్యం. కాబట్టి మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కావాలంటే మమ్మల్ని కూడా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఇక మీ సమస్య యొక్క సొల్యూషన్కి వస్తే, ఆయుర్వేదం మీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదం మీ నిద్రలేమిని దూరం చేయడానికి, నాడీ వ్యవస్థ మరియు కదలికను నియంత్రించే వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. మహానారాయణ తైలం లేదా ధన్వంతరం తైలంతో చేసే అభ్యంగ అంటే మర్దన థెరపీలు నొప్పి నుండి ఉపశమనం అందిస్తాయి మరియు మీ నరాలను ప్రశాంతపరుస్తాయి. ఇక మూలికా నూనెలతో చేసే వస్తికర్మ మీ స్పైన్కి పోషణనిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా అశ్వగంధ, బ్రాహ్మి మరియు తగర వంటి హెర్బ్స్ విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి మరియు నిద్రను మెరుగుపరుస్తాయి. ఈ హెర్బ్స్ మరియు థెరపీల ద్వారా మీ సమస్య ఖచ్చితంగా దూరం అవుతుంది. నాణ్యమైన నిద్ర పొందుతారు. అలాగే మీ స్పైన్ సమస్య కూడా దూరం అవుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ హెర్బ్స్ మరియు థెరపీలు మీ బాడీని పూర్తిగా స్టడీ చేసి శరీర దోషానికి అనుగుణంగా సిఫార్సు చేసిన తర్వాత మాత్రమే మీ సమస్యను శాశ్వతంగా నయం చేయగలవు. ఒకవేళ ఈ విధంగా పర్సనలైజ్డ్ రీతిలో ట్రీట్మెంట్ పొందాలి అంటే మీరు నేరుగా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మా దగ్గర 25 ఏళ్ల అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంది. పైగా మేము గత 25 ఏళ్లుగా 8 లక్షల మంది స్పైన్ సమస్యలను ట్రీట్ చేసి 3.5 లక్షల స్పైన్ సర్జరీలను నివారించగలిగాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వచ్చి మీ సమస్యని శాశ్వతంగా నయం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ హెల్త్ గురించి ఏమైనా అడుగుదాం అనుకుంటే మీ ప్రశ్నను కింద కామెంట్ చేయండి. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీకు సరైన వైద్యం ఏంటో, మీ సమస్యను ఎలా అధిగమించవచ్చో అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.
మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.